In a fair address at the Pocharam village, Parkal MLA Anganwadi building and laid foundation stones for several development works. Speaking at the event, he launched a scathing attack on private hospitals, accusing them of exploiting people with exorbitant bails. He warned citizens not to fall into debt or sell land for medical expenses, stressing that government facilities can provide quality care. Reddy declared that no private hospital surpasses Warangal's MGM hospital and announced plans to establish a new multi-speciality hospital soon. He blamed the delay in Parkala's 100-bed hospital and 11 crore area left by the previous BRS government, but assured that the project is now complete and will be inaugurated shortly by CM Revanth Reddy. Urging parents to shun private schools, he appealed for children to be educated in government institutions, reinforcing his call for trust in public services. లాస్ట్కు 30,000 కట్టియండి అంటే 25,000 కడతారు అన్న. 25,000 కూడా ఎక్కువే. అంటే ఏ విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. మీ అందరి నుంచి ఎక్కడికి పోయినా ఒక మాట చెప్తున్నా, ఎంజిఎం బ్రహ్మాండంగా ఉన్నది, కొంచెం వెనక ముందు కావచ్చు. ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతారు. కొంత పర్వాలేదు అనుకునే వాళ్ళ గురించి కొంచెం టైం తీసుకుంటారు. అదే కాకుండా రేపు 2-3 నెలల్లో మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మనం వరంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. గత ప్రభుత్వం శంకుస్థాపన చేశారు, గోడలు లేపారు, వాళ్ళకి దగ్గర 800 కోట్ల బిల్లు ఇచ్చేది ఇవ్వకుండా ఆ ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు 1.5-2 సంవత్సరాలు పనులు ఆపేసిండు. వాళ్ళని పిలిచింది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనంశ గారు మాట్లాడి ఆ బకాయిల బిల్లులు ఇచ్చి ఆయన తొందరగా పూర్తి చేయండి అని చెప్పడమే కాకుండా నిన్న కూడా చూశారు క్యాబినెట్లో 6,000 కోట్లు మన ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడానికి కృషి చేసినాం. లాస్ట్కి వస్తే మీరు చెప్పండి సార్, మీరు ఎంత చెప్తా అంత చేస్తామని అన్నారు. లాస్ట్కు 30,000 కట్టియండి అంటే 25,000 కడతారు అన్న. 25,000 కూడా ఎక్కువే. అంటే ఏ విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. మీ అందరి నుంచి ఎక్కడికి పోయినా ఒక మాట చెప్తున్నా, ఎంజిఎం బ్రహ్మాండంగా ఉన్నది, కొంచెం వెనక ముందు కావచ్చు. ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతారు.